బయటికి. నేను బయటికి రావాలా లేక మీరు బయటికి వెళ్ళాలా? అమ్మా. ఎవరమ్మా? 4 ఏళ్ళుగా నాతోనే ఉంటున్నావు కదా, నాకు అమ్మలేదు నీకు తెలీదా? అమ్మట అమ్మ. నిన్ను చూడాలని ఆశగా ఉందట. ఆ ఆశట ఆ మహాతల్లి వల్లే నాకు ఈ గతి పట్టింది. ఈరోజు చిన్నప్పుడు ఆ ఆడది నన్ను పిన్నిని పిలవమని చెప్పింది. డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు, అదే నేను చేస్తున్నాను. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ పిల్లల్ని మాత్రం మోసం చేయకూడదు. నేను బావిలోనో రైలు కింద పడి చచ్చాననుకుని ఉంటుంది ఆ ఆడది. నేను డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఎందుకు వచ్చింది ఆ ఆడది? డబ్బు కోసం. నన్ను కడుపులో మోసింది కదా, డబ్బు కోసం వచ్చింది. నా కర్మకాలి ఆవిడ నన్ను 10 నెలలు మోసింది. అద్దె వసూలు చేయడానికి వచ్చింది. అద్దె ఇవ్వాలంటే ఓ 100 రూపాయలు ఇవ్వచ్చు. నా తరపున డొనేషన్తో కలిపి ఈ 101 రూపాయి తీసుకొని ఏ గుడికో అనాథాశ్రమానికో వెళ్ళమని చెప్పు జోసఫ్. ఈ 101 ఆవిడ మొహాన కొట్టు. అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాను. తన మనసేదో బాగాలేదు. ఎవడో వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, అందుకే టెన్షన్. ఈ టెన్షన్కు మధ్యలో మీరు వచ్చిన సంగతి చెప్పడం మర్చిపోయా. మీరు పిలిస్తే కూడా అతను రాడు, ముఖం కూడా చూపించడు. ఏ తల్లి తన పిల్లలకి చేయకూడని పని నేను చేశాను కదా. నన్ను చూడటానికి తను రాడు. తీసుకోండమ్మా. వాడు ఇప్పుడు కూడా చూడటానికి తెల్లగానే ఉన్నాడా? ఇప్పుడు తెల్లగానే మెరిసిపోతున్నాడు. నా కొడుకు రంగులాగా వాడు మనసు తెలుపు, అందులో సందేహమే లేదు. వాడు చాలా మంచివాడు. నా కొడుకు ఎవరూ లేరు. మీరు తన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. బాగా చూసుకోండి. హలో, ఎవరు? నజీర్ అహ్మదా? అవును. ఏంటి? నమస్తే బాయ్, నేను కాకినాడ నుంచి విజయ్ని వస్తున్నాను. 68. నువ్వు తిన్నగా గాజువాక్ వచ్చాయి. గాజువాక్లో ఎక్కడా? ప్లేస్ ఎక్కడో భాస్కర్ అనే అతను నీకు ఫోన్ చేస్తాడు. ఓకే బాయ్. పకడో ఉస్కో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings,
గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.